హాయ్ అండి, నేను విజయభారతి. వినాయక చవితి పూజ జరుపుకుంటున్నాం కదండి, అందరి ఇళ్ళల్లోనే పండగ వాతావరణము. ఈ వినాయక చవితి జరుపుకున్నప్పుడల్లా నాకు నా చిన్ననాటి వినాయక చవితి గుర్తుకు వస్తుంటుందండి. అది మేము ఎలా జరుపుకున్నామో ఆ రోజుల్లో ఎంత ఆనందంగా, ఎంత సింపుల్గా, నిరాడంబరంగా, ఐకమత్యంగా జరుపుకునే వాళ్ళమో అని అనిపిస్తుందండి. అప్పట్లో ఇప్పుడున్నంత ఆడంబరాలు లేవండి. ఇప్పుడు వీధి వీధికి, వాడవాడికి కుల సంఘాలు ఎవరికి మట్టుకు వాళ్ళు జరుపుకుంటున్నారండి అంగరంగ వైభవంగా. ఇప్పుడు లేని అయినా ఇంత అప్పుడు ఉన్నంత ఆనందం ఇప్పుడు లేదండి. ఎందుకంటే మేము ఇలా అప్పట్లో ప్రతి వీధికి, ప్రతి సందుకి వినాయకుడిని పెట్టేవారు కాదండి. చాలా మంది స్కూళ్ళల్లోనే, వాళ్ళు చదువుకుంటున్న స్కూళ్ళల్లోనే జరుపుకునేవారండి. ఉపాధ్యాయులు జరిపించేవారు పిల్లల చేత. మా చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే స్కూళ్ళలోని మా ఉపాధ్యాయులందరూ మా చేత ఈ గణేష్ పూజ జరిపించేవారండి. అదేంటంటే 2 రోజుల ముందుగుండే వినాయక చవితి ఉందనగా క్లాస్కి వెళ్ళి ఉపాధ్యాయులు వినాయక చవితి రోజు టెంకాయలు, పళ్ళు, అడ్డడి బియ్యము తెమ్మని చెప్పేవారండి పూజ కోసము. అవి మేము అన్ని వినాయక చవితి రోజు వెళ్ళి సమర్పించేవాళ్ళం వినాయకుడికి స్కూల్లోనే. అవేమో ఉపాధ్యాయుల పూజ చేసి మాకు టెంకాయలు కొట్టి పళ్ళు ప్రసాదాలు పంచాక మిగిలినవి ఉపాధ్యాయులందరూ సర్దుకుండేవారండి. అవి నైవేద్య ప్రసాదాలుగా. అప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉండేదండి. 100 కొద్ది పిల్లల ముందు ఉండేవాళ్ళం కదండి. చాలా ఐకమత్యంగా, సింపుల్గా, ఎంతో నిరాడంబరంగా జరుపుకునే వాళ్ళమండి. వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళమండి. అదే పద్ధతిలో శారదా నవరాత్రుల్లో వచ్చే సరస్వతీదేవి పూజ కూడా స్కూల్లోనే జరుపుకునే వాళ్ళమండి. నాకు మా ఇంట్లో జరుపుకున్న వినాయక చవితికి మనము ఊళ్ళోని వీధుల్లో చేసుకుంటే వినాయక చవితి చూసినప్పుడల్లా రాని ఆనందము, మేము మా స్కూల్లో జరుపుకునే ఆ వినాయక చవితికి ఎంతో గుర్తు చేసుకుని ఎంతో ఆనందిస్తుంటామండి. ఇది నా మనసులో మాట మీకు చెప్పాలనిపించిందండి. అందుకే ఈరోజు మీతో నేను షేర్ చేసుకున్నానండి. అంతేనండి, ఇంకే ఉద్దేశము కాదండి. ఓకేనండి, నేనండి విజయభారతి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.